నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. మణికంఠ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఫుల్ కాదు కమెడియన్ లాగా నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈ రోజు మన ముందున్న గెస్ట్ ఇప్పటికే మీరు అందరూ ప్రోమో చూసే ఉంటారు. గెస్ట్ ఎవరో మీకు తెలుసు, సపరేట్ గా చెప్పక్కర్లేదు. షబీనా నా దగ్గర ఉన్న గెస్ట్. మణికంఠ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఫుల్ నెగిటివిటీ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ వీడియో మణికంఠకి సపోర్ట్ గా చేసిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది సబీనా. తనతో పాటు సీరియల్లో యాక్ట్ చేయడం జరిగిందంట. అదే కాకుండా జబర్దస్త్లో కానీ శ్రీదేవి డ్రామా కంపెనీల్లో సీరియల్స్లో షబు జర్నీ ఇదంతా ఎలా వెళ్తుంది అసలు చాలా అవన్నీ అది లైక్ జబర్దస్త్ మానేయడం కానీ శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళకపోవడం కానీ ఇవన్నీ రీజన్లు ఏంటి అసలు తన గురించి చాలా తక్కువ మాట పబ్లిక్లో అందరికి తెలిసేది. మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం షబుతో మాట్లాడి. మణికంఠ గురించి వీడియో చేయాలని ఎందుకు అనిపించింది నీకు? నన్ను ఒక ఛానల్ వాళ్ళు అడిగారు, బేసిక్ గా ఇంటర్వ్యూ కుదరలేదు. సో చాలా సార్లు కుదరలేదు పాపం, అందుకని ఒక 2 minutes వీడియో ఇన్స్టాగ్రామ్ లో చేసి పంపించాను. అది ఎందుకు అసలు? ఎందుకంటే నాకు ఒక మా అన్నయ్య ఎలాగునో అలానే ఫీల్ అవుతా మణికంఠ నేను కస్తూరి సీరియల్లో 1.5 year వర్క్ చేశాను. సో అందులో నాకు బ్రదర్ క్యారెక్టర్ గా చేశాడు. అలానే కనెక్ట్ అయిపోయాడు. బ్రో అనే పిలుస్తాను నేను. తను కూడా తనకి యాక్చువల్లీ ఎవరు లేరు ఏది షేర్ చేసుకున్నా అన్నా. ఎవరు లేరు. మా తాతయ్య అండ్ తను కలిసి ఉండేవాళ్ళు. స్టెప్ బ్రదర్ సిస్టర్ వేరే ఇంట్లో ఉండేవాళ్ళు. సో దీనికి ఒక ఇంట్లో తను సీరియల్స్ చేసుకుంటూ తన కెరియర్ చూసుకునేవాళ్ళు. సో అంత షేరింగ్ ఎక్కువ ఎవరు ఉండేవాళ్ళు కాదు. నాతో కనెక్ట్ అయ్యి నాతో పంచుకునేవాడు ప్రతిదీ. ఏం పంచుకునేవాడు? నార్మల్ గా ఏం షేర్ చేసుకునేవాడు? మామూలుగా ఇంట్లో కష్టాలు ఎవరికైనా ఏముంటాయి. ఇప్పుడు తన ఇంట్లో అయితే బేసిక్ గా మదర్ చనిపోయిన తర్వాత నుంచి స్టెప్ ఫాదర్ తో అంత రిలేషన్ బాలేదు. సిస్టర్ తో కూడా అంత రిలేషన్ లేదు. తాతయ్యతో రిలేషన్ ఉండింది. బట్ తన టార్గెట్ ఏంటి, ఎప్పటికైనా సెటిల్ అవ్వాలి అని చెప్పి. సో అందుకని సీరియల్స్ లోకి ఎంటర్ అయ్యాడు. సీరియల్స్ చేసేటప్పుడు కూడా చాలా బక్కగా ఉండేవాడు. టెన్షన్స్ మరి అది చాలా పికప్ అయ్యాడు. తన పాత ఫొటోస్ చూపిస్తే మీరు చూస్తే షాక్ అయిపోతారు. నా దగ్గర లేవు, తన దగ్గర ఉన్నాయి. అప్పుడు చూపి వాళ్ళ మమ్మీ చనిపోయినప్పుడు గుండుతో లైక్ స్కెలిటన్ లాగా ఉన్నాడు. స్కెలిటన్ లా ఉన్న మనిషి జిమ్ కెళ్ళి ఒక సీరియల్ ఆర్టిస్ట్ కి ఒక క్యారెక్టర్ కి సూట్ అయ్యే విధంగా పికప్ అయ్యాడు. అంత మోటివేట్ అయిన మనిషి తను. అలా సీరియల్స్ చేస్తున్న టైంలో సెటిల్ అవ్వాలి అని చెప్పి లవ్ కమ్ అరేంజ్ చేసుకున్నారు. అందరు అరేంజ్ మ్యారేజ్ అనుకుంటున్నారు. లవ్ చేసి అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాడు. సో అందరిని ఒప్పించి. ఇప్పుడు యుఎస్ లోనే వాళ్ళ వైఫ్ యుఎస్ లో ఉండే. అవును, యుఎస్ లో. యుఎస్ నుంచి ఎందుకు వచ్చాడు రీజన్ చెప్పాడా? వాళ్ళు పంపించేసారా? లేదు పంపించలేదు. అక్కడ ఏం లేదు కదా వర్క్. తనకి సమ్ వీసా ఉంటదంట కదా అక్కడ వర్క్ చేయాలంటే. ఆ వీసా ఇప్పిస్తా అని చెప్పి తను చెప్పింది వదిన. సో ఆ వీసా సమ్ ప్రాబ్లమ్స్ వల్ల అప్లై చేయడం, ఆ ప్రాసెస్ జరగడం అదంతా జరిగింది. ఈ లోపే కన్సీవ్ అవ్వడం, పాపని టేక్ కేర్ చేయడం అండ్ ఆ కన్సీవ్ ప్రెగ్నెంట్ ని ఏమంటారు అదే ప్రెగ్నెంట్ లేడీని తనే దగ్గరుండి చూసుకోవడం అవన్నీ చేశాడు పాపం. ఎవరు ఉండరు కదా యుఎస్ లో చూసుకోవడానికి. తనే తన వైఫ్ ని దగ్గరుండి చూసుకున్నాడు. పాప పుట్టింది. ఇంకా అప్పటికి మళ్ళీ వాళ్ళ మమ్మీ చనిపోయినప్పుడు ఎలా ఉండేవాడో అలా అయిపోయాడు మళ్ళీ. అక్కడ ఉండడం వల్ల, యుఎస్ లో ఉండడం వల్ల తను అక్కడే మొత్తం చూసుకునేవాడు. వీడియో కాల్స్ చేసేవాడు నాకు. వాళ్ళ ఇల్లు చూపించేవాడు. తను చేసే పనులేంటి, మార్నింగ్ లేగంగానే కాఫీ ఇవ్వాలి, టిఫిన్ చేయాలి, లంచ్ చేయాలి, డిన్నర్ రెడీ చేయాలి, పాపకు పాలు పట్టాలి, ఇవన్నీ చెప్పేవాడు, చూపించేవాడు నాకు. అరే ఇలా అయిపోయావు బ్రో, ఏంటి బ్రో అంటే వస్తాను, మళ్ళీ వస్తాను, కంబ్యాక్ ఇస్తాను అనేవాడు. బిగ్ బాస్ హౌస్ లో నాకు మా ఆవిడ కావాలి, మా పిల్ల కావాలి, మా స్టెప్ ఫాదర్ కావాలి, మా స్టెప్ సిస్టర్ కావాలి, వీళ్ళందరూ కావాలి అని ఎందుకు అన్నిసార్లు అన్న? నాకు రీజన్ ఏంటి అంటే ఈ మధ్య కాలంలో కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి తనకి, తన వైఫ్ కి. సో ఆ ఇష్యూస్ వల్ల డివోర్స్ వరకు వెళ్తుంది ఇష్యూ.
డివోర్స్ వరకు వెళ్తుంది, తీసుకోలేదు డివోర్స్ వరకు వెళ్ళే సిచ్యువేషన్స్ వచ్చాయి. ఎవరు రీజన్ ఎవరు అనేది నాకు క్లారిటీ ఇవ్వలేదు బ్రో. అయితే ఇలా గొడవలు జరుగుతున్నాయి అని చెప్పాడు. బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది వెళ్తున్నా అని చెప్పాడు. యుఎస్ నుంచి రావడానికి రీజన్ అయితే తనకు అక్కడ వర్క్ లేకపోవడం వల్ల, సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బ తినడం వల్ల, తనేంటో మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి ఒక 1 year టైం తీసుకొని ఇక్కడికి వచ్చి ట్రై చేసుకుంటా, నా వల్ల కాలేదు అంటే మళ్ళీ నేను యుఎస్ వచ్చేస్తా అనే ఇదిలో మాట్లాడుకున్నట్టుగా చెప్పాడు నాకైతే. నువ్వు బిగ్ బాస్ చూస్తున్నావు కదా, సడన్ గా విగ్ తీసినప్పుడు నీకు ఏమనిపించింది? ఆల్రెడీ తెలుసు కదా. అయ్యో ఎందుకు ఈ పిచ్చి పని చేశాడు అనిపించింది. తెలుసు కదా నీకు ఆల్రెడీ. తెలుసు. హౌస్ లో ఈ ఏదైతే ఇది మా వైఫ్ లేకపోతే మా ఫ్యామిలీ కావాలి అనడం కానీ, లేకపోతే అందరికి దూరంగా ఉండడం కానీ, ఇదంతా ఒక సింపతి డ్రామానా లేకపోతే మనోడు అంతేనా? ఎవరితో బయట అసలు ఫ్రెండ్సే లేరు, నాకు ఎవరు నేను ఏ మనుషులతో ఉండను, అసలు నా మనుషులకు దూరంగా ఉంటాను అని అనడం జరిగింది. మళ్ళా మీరందరూ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు అంటే ఏది నిజం? అందరు ఫ్రెండ్స్ ఎవరు లేరు తనకి. నేను ఒక్కదాన్ని ఉంటే ఇంకో 2 బాయ్స్ ఉన్నారు అంతే ఫ్రెండ్స్. సమ్ పేర్లు నాకు గుర్తులేదు, వాళ్ళు ఉన్నారు. ఫ్రెండ్స్ ఏమీ లేరు తనకి. తను యుఎస్ వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు దాకా యుఎస్ ఉండి మొన్ననే వచ్చి ఏదో వెబ్ సిరీస్ చేస్తూ ఉన్నాడు. అది కూడా తన బాడీ అదంతా బక్కగా అయిపోయాడు. నేను చెప్పాను చాలా ఆఫర్లు వచ్చాయి. ఎలాంటి పర్సనో తెలుసా, ఇప్పుడు ఎవరైనా ఆఫర్ వస్తే ఆఫర్ ని పిక్ చేసుకుని తర్వాత ఆ ఆఫర్ చేసుకుంటూ ఆ క్యారెక్టర్ చేసుకుంటూ బాడీ పికప్ చేసుకుందాం అనుకునే మనుషులు. బట్ ఆడ అలా కాదు. ఫస్ట్ నేను పర్ఫెక్ట్ గా అవ్వాలి, జిమ్ చెయ్యాలి, డాన్స్ నేర్చుకోవాలి, మంచి బైసిప్స్ పెంచాలి, అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తా ఆఫర్స్ వస్తే అని కూర్చున్నాడు ఇన్ని రోజులు. ఎంతో కొంత పికప్ అయ్యాడంటే ఇన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాడు. ఇండియాకి వచ్చి అవన్నీ చేసుకుంటున్న టైంలో డైరెక్ట్ బిగ్ బాస్ వచ్చింది. వీడేమనుకున్నాడు, సీరియల్ హీరోగా ఎంట్రీ ఇద్దాం అనుకున్నాడు. హీరోగా వచ్చాయి ఆఫర్స్, బట్ ఇంకొంచెం హీరోకి తగ్గట్టుగా బాడీ ఉండాలి అని చెప్పి వెయిట్ చేశాడు అనమాట. నేను చాలా సార్లు చెప్పా, బ్రో ఇప్పుడు ఈ రోజుల్లో ఆఫర్ రావడం చాలా ఎక్కువ, నువ్వు ఫస్ట్ యాక్సెప్ట్ చేసేసే తర్వాత నీ బాడీని పికప్ చేద్దు గానీ అని చెప్పేదాన్ని. లేదు షబ్బు నాకు కాన్ఫిడెంట్ రాదు నేను చెయ్యాలంటే అని చెప్పి అలా చేశాడు. బట్ అన్ఫార్చునేట్లీ బిగ్ బాస్ పెద్ద ఆపర్చునిటీ వచ్చింది. ఆలోచన మనోడు ఎలా ఉంటే మంచి తెలివైనోడు, చాలా తెలివైనోడు, బాగా ఆలోచిస్తాడు. సింపతి డ్రామా అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? లేదు, ఆ పర్సన్ అనేది అంతే. తను మాట్లాడుతూనే కళ్ళల్లోంచి వాటర్ వచ్చేస్తాయి తనకి. చాలా సెన్సిటివ్, చాలా ఎమోషనల్. తను పెరిగిన సిచ్యువేషన్స్ అలా చేసేసాయి తనని. మమ్మీ దగ్గర పెరిగినట్టున్నాడు చిన్నప్పటి నుంచి. మమ్మీ చనిపోవడం, తర్వాత తాతయ్య, ఇంకా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. డాడీ ఫస్ట్ డాడీ చనిపోయారు. సో డాడీ లేకపోవడం, మమ్మీ లేకపోవడం, తాతయ్యతోనే ఉండడం, ఒంటరితనం, ఆ బాధ, మమ్మీ చనిపోయిన సిచ్యువేషన్స్, డాడీ చనిపోయిన సిచ్యువేషన్స్, మేబీ వాళ్ళ స్టెప్ ఫాదర్ ట్రీట్ చేసిన సిచ్యువేషన్స్ కూడా అయి ఉండొచ్చు, అవి మనకు తెలీదు. యాక్టింగ్ ఫీల్డ్ లోని సీరియల్స్ అంటే సినిమాకి సీరియల్ కి సంబంధం లేదంటారు. సీరియల్స్ అంటే ఒక చూపు చూస్తారు, సీరియల్స్ అంటే లైక్ ఉన్నది చూస్తారు. బట్ చాలా మంది చేసుకుంటున్నారు కదా, సీరియల్స్ చేసిన వాళ్ళే మూవీస్ కూడా చేస్తున్నారు. బట్ ఏంటంటే హీరోయిన్ గా రావాలంటే కష్టం. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ లేదా వదిన క్యారెక్టర్లు ఇవి చేసుకోగలరు కానీ హీరోయిన్ లాగా రాలేరు. ఇప్పుడు ఎవరైనా సరే ఒక యాంకర్ గా చేసిన వాడు హీరో అవుతున్నాడంటే వాడి సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వదు, అది ఎంత మంచి స్టోరీ అయినా. నిన్ను టీవీ స్క్రీన్ లో చూసే మనిషిని థియేటర్ లోకి వెళ్ళి చూడాలి అని జనాలు అనుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు టీవీకి అలవాటు పడిపోయావు, ఈజీగా దొరికేస్తున్నావు నువ్వు చూడడానికి. అలాంటప్పుడు థియేటర్కి వెళ్ళి డబ్బులు పెట్టి ఎందుకు కొనుక్కొని చూస్తాడు? అంత నాకు తెలిసినంత వరకు వెళ్ళరు జనాలు. మేబీ ఎంతో మెప్పించి ఎంతో ఎక్కువ ఫ్యాన్స్ ఉంటే అరే వెళ్ళాలి మనోడు అనే ఒక రెస్పెక్ట్ తో వెళ్తారు కానీ సంథింగ్ ఏదో బజ్ ఉందని వెళ్ళరని నా ఒపీనియన్. మనకంటే బయటకు వచ్చి నీతో మాట్లాడి మళ్ళీ నార్మల్గా ఉంటాడు అనుకుంటున్నా. ఉంటాడా? ఉంటాడు. వాడు నాకు కాల్ చేసేది ఎప్పుడో తెలుసా, వాళ్ళు లోలో ఉండి ఏదో గొడవ జరిగి ఏదో ఇష్యూ అయినప్పుడు చేస్తాడు. ఇప్పుడు హ్యాపీలో ఉంటాడు కదా, మరి గుర్తురావు కదా? గుర్తురాని మేబీ. లైక్ వీళ్ళ ఫ్యామిలీ ఇవన్నీ కలిసే సూచనలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు బయట వాడికి బట్టలు ఎవరు పంపిస్తున్నారు, అవన్నీ ఎలా?
కాస్ట్యూమ్స్ కానీ బయట ఎవరు చూసుకుంటున్నారు? ఆల్రెడీ వాడు డిజైనర్ కి మాట్లాడేసుకొని ఉన్నాడు. వాళ్ళ అక్క గారు మొన్న ఎప్పుడు ఎవరికి స్టేట్మెంట్ ఇది చేశారంట, నేనే డబ్బులు ఇస్తున్నాను, వాళ్ళ వైఫ్ డబ్బులు ఇస్తుంది, నేనేమో మణికంఠకి డబ్బులు ఇచ్చి బట్టలు నేనే తీసుకొని పంపిస్తున్నాను, ఏం డబ్బులు కావాలంటే ఆ డబ్బులు నేను ఇస్తాను అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ కూడా బయట సపోర్ట్ గా ఉన్నారని విన్నాను. నిజమా? అది ఎంతవరకు నిజం? అది నాకు తెలీదు. తను చెప్పింది అయితే నాకు డిజైనర్ కి మాట్లాడాడు బట్టల సంగతి, మొత్తం బట్టలు డిజైనర్ చూసుకుంటుంది, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ పిఆర్ ని పెట్టుకున్నాడు, అండ్ ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు సంబంధించిన ఫ్రెండ్, సో వాడు కూడా హెల్ప్ చేస్తున్నాడు. నన్ను కూడా ఏమైనా ఉంటే నా కాంటాక్ట్ నెంబర్ కూడా వాళ్ళకి ఇచ్చాడు, ఏమైనా ఇష్యూస్ అయితే చూడు అని చెప్పి. డబ్బులు పంపించేది తను ఇప్పుడు దాకా ఉండడం కోసం అంటే వదిన పంపించేది. తను 1 year టైం తీసుకుని వచ్చాడు కదా, నేనేంటో ప్రూవ్ చేసుకుంటా అని చెప్పి. సో తను జాబ్లెస్ ఇక్కడికి వచ్చినప్పుడు 0. సో వదిన తన రెంట్ కి సంబంధించి అది పాపను వదిలేసి వెళ్ళారు. పాపని వీడే చూసుకున్నాడు. వాళ్ళ ఎవరు వదిన వాళ్ళ అమ్మ నాన్న దగ్గర అండ్ మనీ బ్రో దగ్గర పాప ఉండేది. ఒక 6 months 4 months ఉండింది. మొన్ననే బర్త్డేకి మళ్ళీ వదిన వచ్చి పాప బర్త్డే చేసి ఫస్ట్ బర్త్డే తను తీసుకెళ్ళింది మళ్ళీ. విష్ణు మనోని ఫెమినైన్ అన్నది తెలుసా? ఏంటి దాని గురించి నీ రియాక్షన్ ఏంటి? తన బిహేవియర్ కొంచెం అలా ఉంటుంది కాబట్టి అలా అని ఉండొచ్చు, బట్ తనకి పాప ఉంది తెలుసు కదా. మంచి వ్యక్తి, అలాంటి పర్సన్ ఏం కాదు. అలా ఉంటాడు, పెరిగిన వాతావరణం అలాంటిది. ఇప్పుడు మమ్మీ దగ్గర పెరగడం వల్ల క్యూట్నెస్ అలా ఉండొచ్చు. గేమ్ అంతా చూస్తున్నావు కదా మణికంఠ గేమ్, నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది, బాగా ఆడుతున్నాడు. ఒక ఇంట్లో ఒక చిన్న పిల్ల కొద్ది రోజులు హాలిడేస్ కి బయటికి వెళ్ళిపోతే ఇల్లంతా బోసిపోయినట్టు ఎలా ఉంటది, అలా ఉంటది తను వచ్చేస్తే అని నా ఫీలింగ్. నార్మల్ గా వెళ్ళిన స్టార్టింగ్ జోకర్ అయిపోయాడు, కమెడియన్ అయిపోయాడు, సింపతి స్టార్ట్ చేశాడు. ఏంట్రా విచిత్రమైన బిహేవియర్, ఏంట్రా ఒక అట్రాక్షన్, ఎలా అంటే ఏం వ్యక్తిత్వం అన్నట్టు జనాల నుంచి కామెంట్స్ వచ్చాయి కదా. అంటే ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా అందులో బక్క పర్సనాలిటీ ఎవరు, వాడి 100% ఇస్తాడా లేదా అనేది ఆట చూసి డిసైడ్ చేయరు. ఫస్ట్ చూడంగానే వీడు వీక్ అని తెలిసిపోతుంది, బక్కగా ఉండి కొంచెం చిన్నగా ఉంటే. సో ఆ రకంగా అందరికి మైండ్ లో ఫిక్స్ అయిపోయినట్టుంది మేబీ. దట్టు ఫస్ట్ డే ఆయన డైరెక్టర్ గారు వచ్చి ఎలిమినేట్ చేశారు కదా, వీడు ప్రాంక్ చేస్తున్నారా ఏంటి అని ఆలోచించకుండా టెన్షన్ పడిపోయాడు కదా పాపం. వీడేదో పొడిచేద్దాం చించేద్దాం అని లోపలికి వెళ్ళిపోతే సడన్ గా నువ్వు బయటకి వచ్చేస్తున్నావు, ఎలిమినేట్ చేసేస్తున్నావు అనేటప్పటికి వాడికి భయం వేసేసింది. భయం వేసేసి ఆ ఎమోషన్ లో ట్రిగర్ అయిపోయి చెప్పేశాడు అన్ని, బయట పాస్ట్ విషయాలన్నీ. నేను అప్పటికి చెప్పి పంపించాను శివ, అస్సలు ఏడవద్దు, ఏడిస్తే అస్సలు నచ్చదు జనాలకి, పాస్ట్ గురించి అస్సలు చెప్పకు, పర్సనల్ విషయాలు అస్సలు షేర్ చేయకు, స్ట్రాంగ్ గా ఉండు, పాయింట్ మాట్లాడు అని చెప్పి పంపించా. అది స్టార్టింగ్ వెళ్ళంగానే వెళ్ళిన రోజే ఏడ్చి నా గురించి చెప్పేశాడు, నా గురించి మీకు తెలీదు అని చెప్పి. ఇంకా అంతే, అతను అలానే ఉంటాడు. బట్ అది రియల్, తన లైఫ్ లో ఏదైతే జరిగిందో అదే తను చెప్పాడు. బట్ ఎవరైనా ఫీల్ అవుతారు ఆ టైంలో. ఇప్పుడు ఇంత కష్టపడి లోపలికి వచ్చి ఇప్పుడే ఎలిమినేట్ అయిపోతున్నా అంటే ఎవరైనా తన గురించి చెప్పుకోవాలి, ఏమంటారు, కన్విన్స్ చేయాలి అనే చూస్తాడు. ఈ విధంగా కన్విన్స్ చేశాడు అనుకుంటున్నా ఖచ్చితంగా. యాక్చువల్లీ ఇప్పుడు వరకు ఉంటాడని అనుకోలేదు, బట్ చాలా గ్రేట్, మంచిగా ఆడుతున్నాడు, అందరితో ఫ్రెండ్షిప్ చేస్తూ. ఎవరు నచ్చారు నీకు బిగ్ బాస్ లో? నబీల్, సీత, మణికంఠ. ఇంకెవరు నచ్చలేదు? యష్మి. ఇంకెవరు నచ్చలే? ఎందుకు నచ్చలేదు? రీజన్ ఏంటి? బాగా ఆడట్లేదు ఈసారి బిగ్ బాస్. నాకు ఎందుకో అంత నచ్చలేదు, అంత ఇంట్రెస్టింగ్ గా లేదు. నేను ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నా అంటే బికాస్ ఆఫ్ మణికంఠ వల్లే. మణికంఠ ఏం చేస్తున్నాడు, ఈ రోజు ఏం దోల పని చేశాడు, ఈ రోజు ఏం స్మార్ట్ మూవ్ వేసాడు అని చెప్పి చూడడం తప్ప ఇంకా నార్మల్ గా అయితే అంత ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు నాకు ఈ సీజన్. ఎందుకో నిజంగా ఎందుకో అంత ఇంట్రెస్టింగ్ నేను ఎవ్రీ సీజన్ చూస్తా,
ఈ సీజన్ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఓకే. ఓన్లీ మణికంఠ వల్ల చూస్తున్నా నేనైతే. అదే మణికంఠ పూర్తి పేరు చెప్పాడు, చూసావు నువ్వు? అవును, రియల్ అది? రియలే. ఆధార్ కార్డు లో నా పేరు ఉంటదా? ఆధార్ కార్డ్ లో ఉందో లేదో తెలియదు కానీ చెప్పాడు నేను సీరియల్ లో చేసేటప్పుడు. ఆ పూర్తి పేరు చెప్పు ఒకసారి. గుర్తుంటుంది, ఫ్రెండ్ కదా, పూర్తి పేరు చెప్పు. నేనెందుకు గుర్తుపెట్టుకుంటా. ఎవరైనా పొగిడిన మణికంఠని, ఎవరైనా ఏదైనా లైక్ అప్రిషియేట్ చేసినా కానీ ఏదో చెప్పినా మనం రియాక్షన్ ఏంటి, షాకింగ్ రియాక్షన్లు ఉంటాయి. ఇలా కింద కూర్చొని ఏం ఆలోచించేస్తాడు, ఎందుకు అలా ఫేస్ పెడతాడు? నార్మల్ గా కూడా సీరియల్ లో కూడా ఆలోచిస్తుంటాడు, సెట్స్ లో ఉన్నప్పుడు కూడా ఇట్లా ఇట్లా ఆలోచించుకుంటూ ఉంటాడు. ఎక్స్ప్రెషన్స్ ఎవడేంటి పొగిడినా కూడా. ఒక రోజు సీరియల్ షూట్ 5 days అనుకో, 5 days లో ఖచ్చితంగా 1 day సాడ్ గా ఉంటాడు, 1 day ఫుల్ యాక్టివ్ ఉంటాడు, 1 day ఆలోచించుకుంటూ ఏంట్రా లైఫ్ అన్నట్టు ఓ తెగ ఆలోచించేస్తూ ఉంటాడు. సో ఈ కైండ్ ఆఫ్ పర్సన్ తను. సెట్ లో అలానే ఉంటాడు. ఇప్పుడు అక్కడ లోపల కూడా ఇంట్లో కూడా అలానే ఉంటున్నాడు. 1 day ఫుల్ యాక్టివ్ కనిపిస్తాడు, 1 day ఆలోచించుకుంటూ ఉంటాడు, 1 day ఎమోషనల్ గా ఏడుస్తూ గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు వీళ్ళ ఫాదర్ వీళ్ళ అక్క అందరూ ఇప్పుడు హైదరాబాద్, మన వాళ్ళ వైఫ్ వాళ్ళ పాప యుఎస్ లో ఉన్నారు, మనోడు ఒక్కడే ఇక్కడ ఉంటాడు, మనోడు సపరేట్ ఉంటాడు వీళ్ళతో. ఓకే, ఏం చెప్పాలనుకుంటున్నావు ఫైనల్ గా మణికంఠ గేమ్ గురించి కానీ, మణికంఠ సపోర్ట్ కానీ నీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు ఆడియన్స్ కి? మణికంఠ చాలా బాగా ఆడుతున్నాడు, ఇప్పుడిప్పుడే టాస్క్ల్లో ఎంట్రీ ఇస్తున్నాడు. టాస్క్లు చేయడంలో టాస్క్ల్లో కూడా బాగా ఆడితే ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటాడు అనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ కూడా చాలా అవసరం. తను ఏదో లైఫ్లో ప్రూవ్ చేసుకోవాలి అని యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చాడు. సో ఖచ్చితంగా మన సపోర్ట్ ఉండాలి. తను ఆడితేనే మీరు ఓట్ చేయండి అని నేను అంటాను, ఆడకుండా ఎందుకు ఓట్ చేయడం ఎవరు కూడా చేయరు. సో తన ఆట నాకైతే నచ్చింది, మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సబ్బు. థ్యాంక్ యూ సబీనా, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ శివ గారు. ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, నీ జర్నీని కూడా షేర్ చేసుకున్నందుకు, నువ్వు కూడా మంచి సక్సెస్ అవ్వాలని, నువ్వు కూడా బిగ్ బాస్కి వెళ్ళాలని ఆలోచన ఉంది కాబట్టి వెళ్ళిపోవాలని, నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వెళ్ళిపోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు.